అప్డేట్స్ చూద్దాం. ఫార్ములా ఈ కారు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 3 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. డాక్యుమెంట్స్ ముందు ఉంచి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఆరా తీయనున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా నగదును పౌండ్లలోకి మార్చి చెల్లించడంపై ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అలాగే బ్యాంకు ఉద్యోగులు పలువురు హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా ఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించారు. అధికారులు 2 రోజుల క్రితం అతని దగ్గర నుంచి కీలక డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, 2.5 గంటలుగా సుమారు 3 గంటలుగా కొనసాగుతున్న ఈడీ విచారణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి లంచ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ విచారణ అనేది కూడా ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఈడీ అధికారులు కేటీఆర్ కూడా విచారణ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలోనే ఈడీ కార్యాలయానికి కేటీఆర్ కూడా చేరుకోవడం జరిగింది. వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు అనేక ప్రశ్నలు కూడా అడుగుతున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ముఖ్యంగా లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా వారి దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈడీ అధికారులు ఉన్నటువంటి సమాచారం కావచ్చు, ఇటీవల A2తో పాటు A3గా ఉన్నటువంటి ఇద్దరు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతానికి కేటీఆర్ ఈడీ అధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంకా దాదాపు 4-5 గంటల పాటు కూడా సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే విదేశీ లావాదేవీలు ఫేమా రూల్స్ ఉల్లంఘన పైన ఎక్కువగా ఈడీ అధికారులు ప్రశ్నలు కూడా అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి సమాధానం కూడా కేటీఆర్ మొదటిగానే చెప్పారు. ఏది అడిగినా కూడా ఖచ్చితంగా దానిపై వివరణ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ కావాలని చెప్పి బురద చల్లి ఈ విధంగా కేసులు పెట్టడం కావచ్చు, ఇట్లా ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పేసి కూడా కేటీఆర్ ఇటీవలనే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఫెమా ఉల్లంఘన సంబంధించినటువంటి అంశాలు, దాంతో పాటు ఆర్బీఐ సంబంధించినటువంటి విషయాలపైన ఈడీ అధికారులు ఇంకా విచారణ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 15 నుంచి 20 ప్రశ్నల మధ్య అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా దాదాపు ఇంకొక 10 ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి